ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరానికి వెళ్ళొచ్చారా? ఫస్ట్ ఆదివారం కదా, శరీరక్తంలో పాలు పంపులు పొందారా? దేవుని బిడ్డలారా, అన్నిటిని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ దేవుని సమయాన్ని, దేవుని టైంను నిర్లక్ష్యం చేయబాకు. మనం వెళ్ళేది ఒక్క ఆదివారమే కదమ్మా దేవుని సన్నిధిలో. కొంతమంది అయితే ప్రత్యేకించబడిన వారు ఉన్నారు, ఉపవాస ప్రార్థనకు వెళ్తారు, తర్వాత ఉపవాసాలు ఉంటారు, మంగళవారం వెళ్తారు, శుక్రవారం వెళ్తారు. కానీ మనం వెళ్ళేది కొంతమంది ఒక్క ఆదివారమే. ఏది రోజు వచ్చినా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుట. మనలను నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆదివారం రోజున విస్తారమైన పనులు మనం పెట్టుకోవద్దు. అందుకని మార్త, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని అనేక విషయాలలో తొందరపడుతున్నావు అన్నాడు. నిజంగా మనం కూడా ఆదివారం వచ్చిందంటే స్పెషల్ వండుకోండి. దేవుని మందిరానికి వెళ్ళి రోజు తినేదే కదమ్మా, వారం ఒక్క ఆదివారమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుని మాట వింటూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మన జీవితంలో దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరిని ఆశీర్వాదముతో నింపుబడునుగాక. అందరము దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవును నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను. చూడండి, దేవుడు ఒక వ్యక్తితో ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఈ మాటలు నేను చెప్పే ముందు మనలను, మన వ్యక్తిగత జీవితాలను దేవుడు చాలా పరీక్షిస్తుంటాడు, పవిత్రంగా చూస్తూ ఉంటాడు. మన వ్యక్తిగతం ఏంటి, మనమేంటి, మనం అసలు ఏం అడుగుతున్నాం? నిజమే, ఒకప్పుడు మనం ఏమి ఇవ్వలేదు. సొలొమోను చక్కగా అడిగాడు, ఆశ పడకుండా అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా సొలొమోను, అయ్యా ఈ ప్రజలు వెళ్ళటానికి ఈ చిన్న వయసులో నాకు జ్ఞానమును దయచేయమని సొలొమోను అడిగాడు. డబ్బులు అడగలేదు, ఆస్తి అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఏమీ అడగలేదు, కానీ జ్ఞానం అడిగాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానము చాలా అవసరమైనది కదా. ఎంత అవసరం! చాలామంది డబ్బులు అడుగుతారు, కానీ ఆ డబ్బుల్ని ఎలా దాయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనసును ఉంచుకోరు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, జ్ఞానం అడిగాడు. ప్రభు, ఈ ప్రజలతో ఏ మనిషిని ఎలా నేను డీల్ చేయాలి, ఏ మనిషితో నేను ఎలా ఉండాలి, ఏ మనిషితో నేను ఎలా మసులుకోవాలి, ఏ మనిషితో నేను ఎలా ప్రవర్తించాలనే జ్ఞానమును సొలొమోను అడిగితే ఆయన అన్నాడు చక్కటి మాట కదండి. నీవు జ్ఞానముతో పాటు నీవు అడుగుచున్నవన్నీ ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, కానీ అవి అడగకపోయినప్పటికీ కూడా నేను నీకు ఇచ్చుచున్నాను. నిజమే, మనందరికీ దేవుడు మనం ఏది అడుగుతామో అది ఆలస్యం అవ్వచ్చు, కానీ అడగని కార్యాలు మాత్రం త్వరగా దేవుడు చేసేస్తాడు. అందుకనే ఒకసారి చూడండి, ఆశపడే మాత్రం మనకు దొరకవు, కానీ ఆశ పడుకోకుండా అవి మా జీవితంలో ఎందుకులే, అవి జరుగుతాయి అనుకుంటాం చూడండి, వాటిని దేవుడు అద్భుతమైన రీతిలో జరిగిస్తాడు. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అంటే ఇది! చెప్పలేనటువంటి, ఊహించలేని కార్యం. నీ ఎడల కూడా నువ్వేమడుగుతున్నావో కదా. ఘనత అడగట్లేదు, ఇంకా ఏమడగట్లేదు, ఆస్తి అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, ఏమీ అడగట్లేదు, కానీ ప్రభువుని అడిగే గొప్ప ధన్యత ఏంటో తెలుసా? ఏమడుగుతున్నాడు? జ్ఞానం అడుగుతున్నాడు. అవును ప్రభువా, నేను నా కుటుంబం నీ చేతిలోనే భయముతో భక్తితో మేము జీవించేటట్టుగా మాకు సహాయం చేయమని అడుగుతున్నావా? తప్పకుండా అదే మాట అడుగు. మనకేమి లేకపోయినా చూడండి, కొన్నిసార్లు మనం ఎన్నో అడుగుతూ ఉంటాం,
కానీ అవి జరగవు, అవి నెరవేర్పు చేయబడవు. ఎందుకు అంటే అది దేవుడు పట్టించుకోడు, వాటిని వదిలిపెట్టేస్తాడు. కానీ దేవుని మనం ఏది అడుగుతున్నామంటే, ప్రభువా ఈరోజు సమస్తమును సమకూర్చే దేవుడు నీవై ఉన్నావు. భయము, భక్తి, విధేయత. ఈరోజు నేను ఏమి నోటికొచ్చినట్టు మాట్లాడకుండా నా ప్రవర్తన అని అడుగు. దేవుడు ఆ రోజుకు సరిపడా, ఆ నెలకు సరిపడా, ఆ సంవత్సరము సరిపడా ఆశీర్వాదమును దేవునికి ఇస్తాడే. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిజంగా దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ మళ్ళీనంట. నీవు తండ్రి బాటలో నడిచినట్టయితే, తండ్రి మార్గంలో నడిచినట్టయితే, నీ తండ్రి మీద నీవు ఆనుకొని జీవించినట్టయితే తప్పకుండా నిజంగా నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు కదా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కృపను మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదమును, వారి దగ్గర నుంచి వచ్చిన భక్తిని, వారి దగ్గర నుంచి వచ్చిన క్రమమును మనం ఏ పద్ధతిలో నడుస్తామో అదే పద్ధతిలో దేవుడు మనలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన అవసరతను దేవుడు తీరుస్తాడు. కళ్ళు మూసుకోండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నాను. దేవా, వాక్యం వింటూ దేవా ఈ బిడ్డ అయితే ఏది అడుగుతున్నారో వారికి సమస్తం అనుగ్రహించి నా తండ్రి ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబానికి దీవించి ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా ఉండి ప్రతి కార్యమును, ప్రతి అద్భుతమును చేసి ముందుకు నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.